పహల్గాం ఘటనపై చాలా దురదృష్టకరమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉగ్రవాది తూటా పేలితే దేశమంతా కన్నీళ్లొస్తున్నాయన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ మృతదేహానికి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, మధుసూదన్ మృతదేహానికి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. ఆయన ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు. మరి మధుసూదన్ అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు? పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ రావు అంత్యక్రియ ప్రారంభమైంది. అంతిమయాత్ర అతని స్వగృహం నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరవుతున్నారు. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కూడా అటెండుతున్నారు. బాలకృష్ణారెడ్డి శ్మశాన వాటికలో మధుసూదన్ రావు భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. అయితే విషాదకర వాతావరణం అక్కడ అటువైపు కావలిలో, అలాగే విశాఖలో ఉన్న ఈ చంద్రమౌళి ఇంట్లో కూడా తీవ్ర విషాదాలు. ఎందుకంటే ఉగ్రదాడిలో కళ్ళ ముందే, అంటే చంద్రమౌళికి భార్య కళ్ళ ముందే చంద్రమౌళిని కాల్చి చంపేస్తారు. అలాగే మధుసూదన్ పరిస్థితి కూడా అదే పరిస్థితి. అయితే కాసేపటి క్రితమే కావలి నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఈ మధుసూదన్ రావు భౌతిక కాయానికి అంతిమ యాత్ర ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే బాలకృష్ణారెడ్డి శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీని ఓదార్చడం ఎవరితరం కావలేదు. ఎందుకంటే కుటుంబ పెద్దను కోల్పోయారు. ఉగ్రదాడిలో మధుసూదన్ రావు హఠాన్మరణం పాలయ్యారు. దీంతో ఒక్కసారిగా కావలి అంతా కూడా విషాద వాతావరణం నెలకొంది. కేవలం కుటుంబ సభ్యులే కాదు, అక్కడ ఆ ప్రాంతం అంతా విషాదం నెలకొంది. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. మరోవైపు విశాఖ విషయానికి వస్తే, విశాఖలో చంద్రమౌళి మృతదేహానికి మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై నివాళులు అర్పించబోతున్నారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులకు వెళ్ళి డిప్యూటీ సీఎం పరామర్శిస్తారు. రేపు చంద్రమౌళి ఉదయానికి అంత్యక్రియలు జరిపేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన జరిగిన తర్వాత అటువైపు కావలితో పాటు విశాఖలో కూడా తీవ్ర విషాద చర్యలు అనుకున్నాయి. కాసేపటి క్రితమే కావలిలోని మధుసూదన్ రావు మృతదేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి అక్కడ నివాళులర్పించారు. వాళ్ళ కుటుంబానికి ఓదార్చారు, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పారు. దీంతోపాటు ఏదైతే ఉగ్ర దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో సమూలంగా నిర్మూలించాలి, ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నా వాటిని తుదముట్టించాలని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న ఒకే మెసేజ్ అయితే ఆయన పంపించారు. దీంతోపాటు విశాఖకు ఆయన మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇప్పటికే చంద్రమౌళి మృతదేహానికి ఇక్కడ ప్రత్యేక కనకదుర్గ నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో భద్రపరిచారు. అయితే ఈ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ కాసేపట్లో చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తారు. అయితే యూఎస్లో ఉన్న కుమార్తెలు ఎవరైతే ఉన్నారో నిహారిక, అలాగే అనీ మిశ్రా, వాళ్ళిద్దరు కూడా ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ఇంటికి అనీ మిశ్రా, నిహారిక చేరుకున్నారు. అయితే వాళ్ళ తల్లిని చూసి తల్లడిల్లిపోయారు నిహారిక కూతురు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత నాగమణి, చంద్రమౌళి భార్య ఎవరైతే ఉన్నారో నాగమణి, ఆమె ఇప్పటి వరకు కోలుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆమె నిన్న కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ దిగిన తర్వాత ఆమెకు వీల్ చైర్లో అక్కడ నుంచి తీసుకొచ్చారు వాహనం వరకు, అక్కడ వాహనం నుంచి ఇంటి వరకు తీసుకొచ్చారు. అయితే ఆమె కంటిన్యూగా రోధిస్తూనే ఉన్నారు. భర్త తనతో పాటు సరదాగా ఇంటి నుంచి బయలుదేరారు. 18న పుట్టినరోజు నాడు ఆయన ఇంటి నుంచి సరదాగా బయలుదేరి ఆ తర్వాత ఫ్రెండ్స్తో పాటు అక్కడ శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడ గుల్మార్గ్తో పాటు, అక్కడ టూలిప్ గార్డెన్స్తో పాటు అక్కడ పెహల్గాంకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉగ్రదాడిలో చంద్రమౌళి కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయారు. అతి సమీపం నుంచి ఆ తుపాకీ శబ్దం ఇంకా కూడా భార్య చెవిలో ఇంకా ఘటన కళలో కూడా కనిపిస్తూనే ఉంది. మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ కలిచివేసింది. అంటే కేవలం ఇది ఒక పర్యాటకుడు, ఒక సమూహం పైన కాదు, ఏకంగా భారతదేశంపై దాడిగా అందరూ అభివర్ణిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడైతే ప్రభుత్వం అయితే, కేంద్ర ప్రభుత్వం ధీటుగా అయితే సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. మరోవైపు ఈ కుటుంబ సభ్యులను, అంటే ఎవరెవరైతే ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారో, అటువైపు నెల్లూరులోని కావలికి సంబంధించిన మధుసూదన్ రావు, అలాగే విశాఖకు చెందిన చంద్రమౌళి కుటుంబాలకు కూడా ఎవరు వదలడం ఎవరితరం కావడం లేదు. కంటిన్యూగా వాళ్ళు రోజుల్లో మిన్నంటుతూనే ఉన్నాయి. కంటిన్యూగా ఇక్కడ రేపు చంద్రబాబు మృతదేహానికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. ప్రభుత్వ ప్రతినిధిగా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరవుతున్నారు. రైట్ ఖాజా.